మురళి విక్కీ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ వాళ్ళ ఫ్యామిలీ అయితే మురళిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి వీడు ఇక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఏం గందరగోళం చేయబోతాడో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భయపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే మురళీకృష్ణ దగ్గరికి వచ్చి ఎందుకురా ఇక్కడికి వచ్చావు? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. లేదంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే నా పాప కోసం వచ్చాను. నా పాపను నాకు ఇచ్చేస్తే ఇక్కడి నుండి వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే నీ పాప ఎవరు ఇక్కడ లేరు, నువ్వు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే రే మర్యాదగా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతావా లేదంటే నా చేతుల్లో తన్నులు తిని మరీ వెళ్తావా అని చెప్పేసి అయితే అలా మురళీకృష్ణని తిడుతూ కొడుతూ ఉంటాడు. అది చూసిన వెంటనే అక్కడికి పోలీసులు వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే చూసారా సార్ ఎలా కొడుతున్నారో మీ ముందే, చూసారా ఇలా దౌర్జన్యం చేసే నా కూతుర్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పోలీస్ వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ అయితే మీ మీద మీ భార్య మీద మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అందరి మీద ఇతను కంప్లైంట్ ఇచ్చాడు, అందుకే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళవలసి ఉంటుందని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ పద్మావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఏం చేశాడు? మా మీద కంప్లైంట్ ఇచ్చాడా? మా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వీడికి ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే విక్కీ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పోలీసు మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి ఉంటుందని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.